కోల్కతా నైట్ రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ ఐపీఎల్ 2026కి ముందే జట్టును వీడారు. చంద్రకాంత్ పండిత్ ఐపీఎల్ 2023కి ముందు కేకేఆర్లో చేరారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మెంటర్ గౌతమ్ గంభీర్లతో కలిసి 2024లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలో చంద్రకాంత్ కీలక పాత్ర పోషించారు. కానీ ఐపీఎల్ 2025లో కేకేఆర్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు టీంకు ఎంతో అవసరమైన కోచ్ కూడా టీంలో నుండి బయటకు వచ్చేశారు. దాంతో కేకేఆర్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా చంద్రకాంత్ టీంను వీడుతున్నట్లుగా కేకేఆర్ ప్రకటించింది. కేకేఆర్ ఫ్రాంచైజీ గెలుపులో కీలక పాత్ర పోషించే వెంకటేష్ అయ్యర్ను 23.75 కోట్లకు కొనడంలో పండిత్ కీలక పాత్ర పోషించారు. చంద్రకాంత్ పండిత్ కోచ్గా కేకేఆర్ 3 సీజన్లలో 42 మ్యాచ్లాడితే అందులో 22 మ్యాచ్లు గెలిచింది. చంద్రకాంత్ పండిత్ చాలా మంది క్రికెటర్లను తీర్చిదిద్దారు. దేశవాళీ క్రికెట్లో అతని పనితీరు చూసిన కేకేఆర్ అతన్ని హెడ్ కోచ్గా నియమించుకుంది. చంద్రకాంత్ పండిత్ మార్గదర్శకత్వంలో కేకేఆర్ టైటిల్ను గెలుచుకోవడమే కాదు, అత్యుత్తమ నెట్ రన్ రేట్ను కూడా సాధించింది. అలాంటి కోచ్ను కేకేఆర్ ఎందుకు వదులుకుందంటూ ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అవుతున్నారు. చంద్రకాంత్ టీంను వీడడానికి కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.